ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు మరియు కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ రోజు దోమలగూడలోని TSUTF కార్యాలయంలో TSUTF రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావా రవి గారు, వెంకట్ గారు, TPTF అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అశోక్, అనిల్ కుమార్ గారు, తిరుపతి గారు, నలుగురు వారితో పాటు రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కూడా ఉన్నారు. వారందరూ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నన్ను అలుగుబెల్లి నర్సిరెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి వై అశోక్ కుమార్ గారు TPTF పూర్వ అధ్యక్షుల్ని కూడా అభ్యర్థిగా ప్రకటించారు. రాష్ట్ర కమిటీలకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో ఉన్న అధ్యాపక ఉపాధ్యాయ పేరు పేరున విజ్ఞప్తి చేసేది, నేను గత 10 నెలల నుంచి శాసన మండలి సభ్యునిగా ఏం పడుతున్నాను, ఎలా మీ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేశాను, నేను అవసరమైనప్పుడు నేనే నాకుగా పోరాట కార్యక్రమం రూపొందించేసే క్రమం ఇవన్నీ గమనించారు. ముఖ్యంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు నల్గొండ నుంచి హైదరాబాద్ కు నరకయాత్ర చేయటం కానీ, ఈ ప్రభుత్వం మారిన తర్వాత హెడ్ సమస్య వస్తే ఢిల్లీకి వెళ్లి చైర్మన్ సెక్రటరీతో మాట్లాడే సమస్య పరిష్కారం కానీ, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి బదిలీలు పదోన్నతుల ప్రక్రియ చేపట్టి అవి ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషతే కాదు గిరిజన సంక్షేమ స్కూళ్లకు, అదేవిధంగా అన్ని రకాల గురుకులాలకు, KGBV టీచర్లకు, మోడల్ స్కూల్ టీచర్లకు అందరికీ బదిలీ చేసి ఉన్నత విద్యారంగంలో కూడా జూనియర్ లెక్చరర్లకు, పాలిటెక్నిక్ లెక్చర్లకు, డిగ్రీ కాలేజ్ లెక్చర్లకు కూడా బదిలీ రైటర్ చూసాం. అంటే ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసి సమస్యలు పరిష్కారం చేయించాం. గత ప్రభుత్వంలో PRC ప్రకటించినప్పుడు 7.5% ఫిట్మెంట్ అంటే అది సరికాదని చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పోరాటంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ద్వారా పోరాటం చేస్తే దానికి మద్దతు ఇస్తూనే శాసన మండలి ఉపయోగించుకొని 30% ఫిట్మెంట్ సాధించే వరకు పోరాటం కొనసాగించి సాధించుకోవడం జరిగింది. ఈ కోణంలో నేను మండలి సభ్యునిగా ఉపాధ్యాయులకు పూర్తి సహకారాలు, సాయం అందిస్తూ పోరాట కార్యక్రమంలో ఉన్నాను. అదేవిధంగా వై అశోక్ కుమార్ గారు TPTF అధ్యక్షులుగా అప్పుడు ఈ పోరాటాలతో భాగస్వాములై ఈ సమస్యల పరిష్కారంలో ముందున్నారు. ఇక ఉన్న సమస్యలు కూడా CPS రద్దు కావచ్చు, లేదా రాష్ట్రపతి ఉత్తర్వులు 317 ద్వారా ఇతర జిల్లాలకు పోయిన వాళ్ళు కావచ్చు, లేదా KGBలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే కావచ్చు, గిరిజన సంక్షేమ పాఠశాలలోని CRTలకు మినిమం బేసిక్ పే కావచ్చు, అదే విధంగా పెండింగ్ లో ఉన్న DL గాని, రాబోయే PRC కానీ, తర్వాత గురుకులాలకు కామన్ టైం టేబుల్ కానీ, గురుకులాలు, మోడల్ స్కూల్ టీచర్లు, KGBV టీచర్లు అందరికీ హెల్త్ కార్డు ఇప్పించడం గానీ, మోడల్ స్కూల్ టీచర్లకు 010 ద్వారా జీతాలు ఇప్పించడం గానీ, ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరించవలసి ఉంది. ఇప్పటికి కొన్ని సమస్యలు పరిష్కారమైనవి. నేను ఈ సందర్భంగా పిలిపించేది గానీ గుర్తు చేసేది ఏంటంటే, ఇద్దరిని గెలిపించండి. మేమిద్దరం కలిసి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీకి వెన్నుదన్నుగా ఉండి అందరం కలిసి పోరాటం చేసి ఇప్పుడు పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు మీ వెంట ఉంటాం, ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తర్వాత మీరు MLCలు ఎవరి నుంచి ఏ రకంగా ఎన్నికైతే ఎలా ఉంటదనేది మీరు గమనిస్తూనే ఉన్నారు. ఎవరో ఇతర ప్రయోజనాల కొరకు గాని, పెట్టుబడి పెట్టి వచ్చే వాళ్ళు గాని తమ సొంత ప్రయోజనాల కొరకు పనిచేస్తారనేది ఇప్పటికే 2007 నుంచి ఇప్పటికి ఎన్నికైన MLCలలో మనకు కనిపించింది. కాబట్టి 2 నియోజకవర్గాలలో నన్ను వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నుంచి వై అశోక్ కుమార్ గారిని గెలిపించండి. మేము మీ కొరకు పూర్తి సమయాన్ని ఇప్పుడు ఎలా పనిచేశానో అలా ఇద్దరం కలిసి పనిచేస్తాం. అప్పుడు రెట్టింపు ఉత్సాహంతోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది, సమస్యల పరిష్కారం అవుతాయి. ఆ రకంగా ప్రభుత్వ విద్యారంగం ముందుకు పోతుంది, నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఓటేయండి, గెలిపించండి, సమస్యల పరిష్కారం మా వైపు నుంచి తీసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు.